హాయ్ అండి. త్రయంబకేశ్వర్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కొంతమందికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో. త్రయంబకేశ్వర్ కూడా అని అంటారు. ఈ దేవాలయం పురాతనమైన దేవాలయం అండి. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న దేవస్థానం ఇది. అలాగే గోదావరి పుట్టుక కూడా ఇక్కడే జరిగింది. గోదావరి పుట్టుక కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ త్రయంబకేశ్వర్ నాసిక్ 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జ్యోతిర్లింగాల్లో ఒక క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఉంటారని, ఈ క్షేత్రంలో ఎక్కువ కాలసర్ప దోషాలు, నారాయణ నాగబలి పూజ, ఈ దర్శనం చేసుకుంటే మృత్యుంజయులు అవుతారని, అలాగే ఇక్కడ చాలా మఠాలు ఉన్నాయండి. అన్ని రకాల పూజలు అవి చేస్తున్నారు. గుడి ఆవరణలో కూడా అంటే గర్భగుడి ఎదురుగా కూడా చేస్తారు. 2-3 రకాల పూజలు చేస్తున్నారు. అందులో ఒకటి రుద్రాభిషేకం కూడా చేస్తున్నారు, శివ పూజ చేస్తున్నారు, అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర పూజ కూడా చేస్తున్నారు. కానీ అవి ఆంధ్ర పద్ధతిలో కాకుండా వాళ్ళ ట్రెడిషనల్ స్టైల్లో చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఎవరైనా పూజలు చేయించుకోవాలని అనుకుంటే మీరు స్పష్టంగా మాట్లాడుకోవాలి. వాళ్ళు చెప్పినవి మీరు వినేసి సరే అని డబ్బులు ఇచ్చేస్తే అవ్వదు. ఏ పూజకి ఎంత టైం పడుతుంది, ఎంత ద్రవ్యాలు పడుతున్నాయి, ఏంటి ప్రాసెస్ ఏంటి అన్నీ కనుక్కొని చేయించుకుంటే సరిపోతుంది. ఈ గుడి చుట్టూ చాలా మఠాలు ఉన్నాయి, పెద్ద పెద్ద హాల్ ఉన్నాయి. ఆ హాల్ నిండా పూజలు చేయించుకుంటున్నారు. అంటే హాల్లో నిండిపోయారు, అంతమంది భక్తులు ఉన్నారు. రకరకాల పూజలు చేస్తున్నారు ఈ చుట్టుపక్కల. అలాగే మీరు చేయించుకోవాలనుకుంటే బీ కేర్ఫుల్, జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ క్షేత్రంలో ఇంతకుముందు మునులు, ఋషులు వాళ్ళందరూ జపాలు అవన్నీ చేస్తూ ఉండేవారట. మేమైతే ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళానో చెప్తాను. మేమైతే ఈ క్షేత్రానికని కారులో 5:30కి మార్నింగ్ బయలుదేరాము. అంటే మేము వైజాగ్ నుండి స్టార్ట్ అయ్యాము. కారులో జర్నీ చేస్తూ టీకి, టిఫిన్కి, భోజనానికి అలా ఆగుతూ ఉన్నాము. ఆన్ ద వే రాజమండ్రి, విజయవాడ, తర్వాత హైదరాబాద్ ఇవన్నీ దాటి వెళ్ళిపోయాము. తర్వాత కర్ణాటక వచ్చేసరికి 7 అయిపోయింది, 7:30 ఇలా అవుతుంది. అప్పుడు అక్కడ స్టే చేసాము. కర్ణాటకలో నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ లేచి కాలకృత్యాలు తీర్చుకొని అలాగే ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి అలాగే 8:30కి స్టార్ట్ అయ్యాము. మా ప్రయాణం అంతా హైవేలో అయింది. అలాగే బొంబాయి, పూణే ఇవన్నీ కూడా హైవే తగిలాయి. బొంబాయి రెస్టారెంట్స్ అంటే రోడ్డు మీద హైవే మీద ఉన్న అన్ని నాన్ వెజ్ లేదండి, అంతా వెజ్జే. అంటే మనం మీల్స్ చేయడానికని. ఎలా అయితే నేను 5:30కి ఇలా త్రయంబకేశ్వర్ చేరుకున్నాము. వెళ్ళినాక హోటల్స్ దిగామండి. అందరికీ అందుబాటులో ఉన్నాయి. హై క్లాస్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, లో క్లాస్ వాళ్ళకి భోజనాలు అనుకోండి, రూమ్స్ అనుకోండి అన్నీ అందుబాటులో ఉన్నాయి. మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు రూమ్స్ అవిని. త్రయంబకేశ్వర్ నుండి షిరిడి 120 కిలోమీటర్లే. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు వెళ్ళాము. ఆ రోజు గురు పౌర్ణమి కూడా. గుడిలో ఉన్న లింగంలో నీరు ఊరుతాయటండి, అవన్నీ ఇక్కడికి వస్తాయి. బయట గుడి బయట ఈ నీళ్ళు మన తలపై జల్లుకోవాలి. కాకపోతే ఇందులో వర్షం నీళ్ళు కూడా పడిపోయాయి. చాలా పురాతనమైన దేవస్థానం అండి, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. మీరు ఎవరైనా పూజలు చేయించుకోవాలని అనుకుంటే కామెంట్స్లో అడగండి. నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళేటట్టయితే ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండటానికి. దేవస్థానం ఆవరణలో ఇలా పళ్ళు, కాయలు అమ్ముతున్నారు. షిరిడి నుండి చాలా వరకు అంతా కోవేనండి ప్రసాదం. కోవా బాగా ఫేమస్. రకరకాలు అంటే ఆ కోవాలోనే కలర్స్ 4-5 రకాలు ఇలా అమ్ముతున్నారు. ఈ దేవస్థానం చుట్టుపక్కల ఉన్నాయి ఇవి మెటీరియల్ అంతా అంటే కుట్లు, షాపులు ఉంటాయి కదా, అవన్నీ షూట్ చేశాను చూడండి. అలాగే ఫుడ్ కూడా షూట్ చేశాను. అక్కడ ఆంధ్ర మెస్ అని, ఈ మెస్ అని ఉంటుంది, కానీ మనకి అంతగా తినబుద్ధి అవ్వదు. ఫ్రైడ్ రైస్, జీలకర్ర రైస్ ఇలాగా
చోలీ భటోరా ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. మేమైతే త్రయంబకేశ్వర్లో 3 డేస్ ఉన్నామండి. 3 డేస్ కూడా వర్షాలు అలా పడుతూనే ఉన్నాయి. ఒకే రీతిలో వర్షం అలా పడుతూనే ఉంది. ఇక్కడ గొడుగులు కూడా ఎక్కువగానే సేల్ చేస్తున్నారు. ఇదండి వైజాగ్ నుండి ఋషికేశ్ అంటే త్రయంబకేశ్వర్ ప్రయాణం. ఈ ప్రయాణంలో హైదరాబాద్, విజయవాడ, అలాగే బొంబాయి, పూణే, షిరిడి ఏంటి చూడాలనుకున్నా అవన్నీ చూసేవచ్చు. హైవేలు మాత్రం తగులుతూ ఉన్నాయి. మేము వెళ్ళటానికి 2 డేస్ పట్టింది. అంటే రెస్ట్ తీసుకొని వెళ్ళాం కాబట్టి అందరికీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎవరికి కావాల్సిన వసతులు వాళ్ళు కేటాయించుకోవచ్చు. ముందుగా కేటాయించుకోవాలనుకుంటే మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. బాగా ఫేమస్ అయిన డేస్ అదే కార్తీకం వస్తుంది కదండి. కార్తీకంలో ఎక్కువ రష్గా ఉంటుంది. దర్శనం కూడా ధర్మ దర్శనం, అలాగే టికెట్స్ 200 ఇలా కూడా ఉన్నాయి. త్రయంబకేశ్వర్ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నమస్తే, నేను మీ నాగమణి.